సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వార్డు కౌన్సిలర్ పున్నా రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి 11వ వార్డు కౌన్సిలర్ పున్నా దశరథ్ రెడ్డి హాజరయ్యారు. ఇఫ్తార్ విందులో కాలనీ సభ్యులు ఇంతియాజ్, దస్తగిరి, ముస్తఫా, కయ్యూం, జానీ, అజ్గర్, షరీఫ్ తదితరులు పాల్గొని ఏర్పాట్లు చురుగ్గా వ్యవహరించారు. రంజాన్ పవిత్రతను ప్రతిబింబిస్తూ అందరూ కలిసి ప్రార్థనలు చేసి ఉపవాసాన్ని విరమించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పున్నా రాజేందర్ రెడ్డి, పున్నా దశరథ్ రెడ్డిలు మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈరోజు మన 12వ వార్డులోని మన వికసించిన కాలనీ మసీద్ దగ్గర మన ముస్లిం సోదరులందరూ ఇక్కడ రంజాన్ మాసం పురస్కరించుకొని ఈ రంజాన్ మాసంలో ప్రతిరోజు కూడా ఉపవాసాలు ఉంటూ ఇక్కడ అనునిత్యం కూడా ప్రతిరోజు ఎవరో ఒకరు ఇఫ్తార్ దావత్ వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఈరోజు మన 12వ వార్డు కౌన్సిలర్గా నాకు అవకాశం రావడం, నా అన్నతమ్ములందరూ కూడా నాకు ఇక్కడ ఇఫ్తార్ ఏర్పాటు చేయడం, వాళ్ళందరూ పాల్గొని ఇక్కడ ఇఫ్తార్ కార్యక్రమంలో వాళ్ళందరూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు తీసుకొని కార్యక్రమంలో అందరూ కూడా చాలా చక్కగా పాల్గొని దేవుని ప్రార్థనలు చేసి ఈ రంజాన్ మాసం అంతా కూడా వాళ్ళు చాలా నిష్ఠతోటి ఉపవాసాలు ఉంటూ ఎంతో శ్రద్ధతోని రంజాన్ మాసాన్ని నిర్వహించుకుంటున్నారు. అందరికీ కూడా నా తరఫున రేపు ఎల్లుండి రంజాన్ ఉంటుంది కాబట్టి రంజాన్ అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. నా సోదరమణులందరికీ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్న కాలనీ అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల్లాగా ఇక్కడ పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఇదే విధంగా అందరూ కూడా సోదరభావంతో ఉండి కాలనీలో ఇలాంటి వాతావరణమే ఉండాలని అందరిపై కూడా దేవుని యొక్క చల్లని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. పండుగ సందర్భంగా 12వ వార్డులో ఇక్కడ రంజాన్ ఒక పొద్దులు జరుపుకుంటారు. రెగ్యులర్ రోజు కంపల్సరీ ఒక పొద్దులు అనేది మసీద్ దగ్గర, ఈద్గా దగ్గర, దర్గా దగ్గర ఒక పొద్దులు జరుపుకుంటారు. ఈరోజు మన 12వ వార్డు రాజేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఒక్క పొద్దుల పండుగ జరుపుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన 11వ వార్డు, 12వ వార్డు మైనార్టీ సోదరులందరికీ, చిన్నలకు, పెద్దలకు, నా అన్నదమ్ములకు, ఇక్కడ వచ్చిన మా మిత్రులకు, మా శ్రేయోభిలాషులకు, మీడియా మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. రంజాన్ మాసం అంటే నెల రోజులు వీళ్ళు నిష్ఠతో పొద్దున 5 గంటల నుంచి సాయంత్రం 6:30, 7 గంటల వరకు ఒక పొద్దు ఉంటారు. అది నెల రోజులు ఉంటారు. నెల రోజులు జరుపుకునే పండుగ ఇది. ఈ పండుగకు ఇక్కడ నాకు ఆహ్వానించినందుకు ఇక్కడ ఉన్న మైనార్టీ సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఈ రంజాన్ మాసము ఇంతకన్నా వచ్చే పండుగలు కానీ ఇంతకన్నా ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ ఈ అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అందరికీ ధన్యవాదాలు. మన స్థానిక వార్డు కౌన్సిలర్ అయినటువంటి రాజేందర్ పటేల్ గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినట్టు మన దశరథ్ రెడ్డి గారు, వార్డు కౌన్సిలర్ గారు, అదేవిధంగా మన మత పెద్దలు, ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరికి నేను పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మన రాజేందర్ పటేల్ గారు, మా ముస్లిం మైనార్టీ తరఫున అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. రాబోయే రంజాన్ అంటే వచ్చే రంజాన్ కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారని మేము ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. 12వ वार्ड में हुआ इफ्तार पार्टी में और राजेंद्र रेड्डी अन्ना की तरफ से इफ्तार पार्टी करी। आज रेड्डी रेवंत वार्ड के उनको इन्वाइट करे। हर साल रमजान हम इफ्तार पार्टी करते, हर साल ये थोड़ा इससे पहले कम कर देते हैं, अब ज्यादा करें इससे और अगले साल और अच्छा करेंगे, अपने कोशिश कर रहे हैं। ऐसे हमारे साथ में राजेंद्र रेड्डी चलना और ऐसे रमजान बहुत करना, सब कुछ इधर जो आए अब तक जो सबको छोटे बड़ों सबको इफ्तार पार्टी जो हुई हमारे 12 नंबर वार्ड काउंसिलर साहब राजेंद्र रेड्डी अन्ना की तरफ से हुई और तहे दिल से शुक्रिया अदा करना चाह रहा हूँ उनको। और अपने 11 वार्ड दशरथ अन्ना हमेशा हर साल करते हो ना, ये साल भी करें और आगे चल के भी इससे अच्छा करेंगे बोल के हम कोशिश कर रहे हैं। सबको ईद मुबारक।